క్రీస్తు వంశావళిలో చేరావా? క్రీస్తు వంశావళిలో చేరావా? నిజంగా టైటిల్ వినగానే ఏం చెప్తారో, చేరానా లేదా? అసలు నేనున్నానా? ఇలాంటి ఆలోచనలన్నీ మనకు కలుగుతాయి. అవునా? ఇక్కడికొచ్చిన మనమందరం గూడా అందులో ఉన్నామా? లేదా? మనకేది కన్ఫర్మేషన్‌గా తెలియదు. ఖచ్చితంగా మనకు తెలియదు. తెలిసిన వాళ్ళు ఎంతమందున్నారు? నేను క్రీస్తు వంశావళిలో చేరాను అని ఖచ్చితంగా అందులో ఉన్నవాడనే అన్న ఆలోచన మనలో ఎంతమందికుంది? లేదు గదా! చాలా తక్కువ. అందుకే ఒక మంచి అంశం, మనకందరికీ అవసరమైన అంశం, మనమందరం నేర్చుకోవాల్సిన ఒక మంచి అంశం ఈరోజు మీరందరూ వినబోతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇక క్రీస్తు వంశావళి అనగానే మత్తయి సువార్తలో మనకు క్రీస్తు వంశావళి ఉంటుందని మనకందరికీ తెలుసు. అయితే ఈ విధంగా ఒక అంశాన్ని పెట్టి, ఈ విధంగా ఒక అంశాన్ని మీకు వినిపించడానికి ఒక టైటిల్ పెట్టి, ఆ టైటిల్ ద్వారా మనకు తెలియాల్సిన విషయాలన్నీ బైబిల్ నుండి పరిశోధించి చెప్పడానికి కారణం ఏంటంటే, నేడు క్రైస్తవులుగా మనందరి చేతుల్లో బైబిల్ ఉన్నా, దేవుడు మన కొరకు ఇంత మంచి పుస్తకాన్ని రాయించి మన చేతుల్లో పెట్టినా, నేడు క్రైస్తవ్యం ఎలా మారిపోయిందంటే, ఇందులో ఉన్న సంగతులను గురించి నేర్చుకోవాలని కానీ, ఇందులో ఉన్న విషయాలన్నీ తెలుసుకోవాలని కానీ ఆసక్తి లేని వారిగా కనబడుతున్నారు. అందుకే క్రైస్తవ్యంలోనికి మీరు తొంగి చూస్తే చాలా రకాలైన బోధలనేవి నేడు క్రైస్తవ్యంలో మనం చూస్తూ ఉంటాం. ఒక విషయం గురించి క్రైస్తవ్యం అంతా ఒకే నమ్మకాన్ని కలిగి లేదు. మీకు అందరికీ తెలుసు. ఏ విషయాన్నైనా మీరు బైబిల్‌లో నుండి ఆలోచించండి. ఆ విషయం గురించి క్రైస్తవ సమాజంలోనికి మీరు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే చాలా 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 అభిప్రాయాలు మీకు వ్యక్తమవుతూ ఉంటాయి. ఉదాహరణకి బాప్తిస్మం అనగానే, ఈ బాప్తిస్మము ఒక్కటే అని మనం బైబిల్‌లో చదువుకుంటాం కానీ, నేడు క్రైస్తవ సమాజంలో ఎన్ని బాప్తిస్మాలు ఉన్నాయో మీకు తెలియంది కాదు. అవునా? ఎన్నో రకాలుగా నేడు క్రైస్తవ్యంలో బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. కానీ ఈ బాప్తిస్మం అనేది ఎలా తీసుకోవాలి అంటే, దేవుడు చెప్పాడు ఒక విషయాన్ని. ఇలా తీసుకోవాలని మనకు రాయించి మన చేతుల్లో ఈ పుస్తకాన్ని పెట్టాడు. అందులో ఉన్నట్టుగా మనం తీసుకోవాలి. కానీ అలాగే తీసుకుంటున్నారా అంటే చాలా రకాలుగా తీసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని పాటిస్తున్నారు. ఇక ప్రార్థన అనగానే మీకు అందరికీ తెలుసు. కొంతమంది తండ్రికి ప్రార్థన చేస్తారు. కొంతమంది కుమారునికి చేస్తారు. కొంతమంది పరిశుద్ధాత్మనికి చేస్తారు. ఇంకా కొంతమంది అయితే ఇలా అయితే గొడవైపోతుందేమో, ఒకరికి ప్రార్థించి మరొకరికి ప్రార్థించకపోతే మరలా ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని ముగ్గురికి కలిపి ప్రార్థన చేస్తారు. ఇలా భిన్నమైన బోధనలు, భిన్నమైన అభిప్రాయాలు నేడు క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, దేవుడు మన కొరకు రాయించి మన చేతుల్లో పెట్టిన ఈ పుస్తకాన్ని సరిగా నేర్చుకోకపోవడం వల్ల, అందులో ఏముందో మనకు తెలియకపోవడం వలన. అవునా కాదా? దేవుడు మనకిచ్చాడు ఈ పుస్తకాన్ని. ప్రతిరోజు దీన్ని చదవాలి, ధ్యానించాలన్నాడు. ఎంతమంది చదవగలుగుతున్నారు? నేడు క్రైస్తవ్యం ఎలాంటి అలవాటులోనికి వెళ్ళిపోయిందంటే, ఎలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయిందంటే, ఈ పుస్తకాన్ని మనం ఏం చదువుతాంలే, ఎలాగో మన ఇంట్లో క్యాలెండర్ ఉంది, ప్రతిరోజు ఒక వాక్యం ఉంటుంది. కేవలం ఆ రోజుకు ఏ వాక్యం అయితే ఉందో ఆ వాక్యాన్ని చదివి, అమ్మో నేను బైబిల్ చాలా చదివాను అనే మనస్తత్వంలోనికి వెళ్ళిపోయిన క్రైస్తవ్యం నేడు. అందుకే బైబిల్‌లో ఏముందో ఎవరికీ తెలియని పరిస్థితి. బైబిల్‌లో ఏం దేవుడు రాయించాడో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఒక విషయాన్ని ఆలోచించిద్దాం. ఇందాక పాప కూడా చెప్పింది. మొదటి ఆహ్, మొదటగా వచ్చిన పాప. పేరు గుర్తుకులేదు నాకు. కానీ ఆ పాప ఏం చెప్పింది చెప్పండి? నా పేరు శాంటా క్లాస్ అని చెప్పింది. ఈ శాంటా క్లాస్ మీకు ఎక్కడ కనిపిస్తుంది? కరెక్ట్ ఈ డిసెంబర్ నెలలోనే మీకు కనిపిస్తుంది. ఎవరంటే క్రిస్మస్ తాత. ఈ క్రిస్మస్ తాత, నన్ను అందరూ శాంటా క్లాస్ అంటారు. అసలు నేను బైబిల్‌లో లేను అని చెప్తుంది పాప. నిజంగా బైబిల్‌లో ఉందా? క్రిస్మస్ తాత బైబిల్‌లో ఉన్నాడా?
మరి బైబిల్‌లో లేని క్రిస్మస్ తాతను ప్రతి సంవత్సరం క్రైస్తవులు అసలు ఒక పెద్ద పండుగగా శాంటా క్లాస్ లేకుండా ఎక్కడైనా జరిగిస్తారా చెప్పండి? బైబిల్‌లో దేవుడు రాయించాడు కాబట్టి మనం అందరం శాంటా క్లాస్ వేసుకొని అందరికీ బహుమానాలు పంచాలి. ఇది చేయకపోతే పాపము, ఆజ్ఞ అతిక్రమం అన్నట్టుగా పాటిస్తున్నారు నేడు క్రైస్తవ్యం. క్రిస్మస్ సీజన్ రాగానే ఎక్కడైనా చూడండి, చివరికి ఎలా అయిపోయిందంటే పరిస్థితి, మీరు ఏ షాపింగ్ మాల్ కన్నా వెళ్ళండి, ఖచ్చితంగా ఎవరుంటారు? శాంటా క్లాస్ ఉంటారు. వీళ్ళందరికీ ఎవరు చెప్పారండి అసలు? బైబిల్లో ఉన్న వాక్యము, దేవుడు రాయించిన మాటలు మానవ సమాజానికి అవసరమని మన చేతుల్లో పెట్టి, మీరు నేర్చుకొని సర్వలోకానికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించమంటే, ఇందులో ఉన్న వాక్యాన్ని, ఇందులో ఉన్న జ్ఞానాన్ని, దేవుడు రాయించిన మాటలను క్రైస్తవులు వెళ్ళి సమాజానికి ప్రకటించడం లేదు. కానీ బైబిల్లో లేని క్రిస్మస్ తాత అన్యుల దగ్గర కూడా వెళ్ళిపోయాడు. మీరు హైదరాబాద్లో చూడండి, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఖచ్చితంగా క్రిస్మస్ తాత ఉంటాడు. అంటే ఎలా మారిపోతుంది చూడండి క్రైస్తవ్యం. మనం ఏం చేస్తున్నాము, మనం చేస్తున్నది బైబిల్లో ఉందా, అది దేవుడు చెప్పిందేనా, దేవుడు చెయ్యమన్నాడా, దేవుడు ఇచ్చాడా? అందుకే ముందుగా చెప్పాను మీకు, క్రైస్తవ్యం చేతుల్లో బైబిల్ ఉన్నా అందులో ఏం రాయబడిందో ఎవరికీ తెలియని పరిస్థితి. అలా తెలియదు కాబట్టి అందులో ఉన్న సంగతులన్నీ తెలియజేయాలి, అందులో ఉన్న విషయాలన్నిటినీ నేర్పించాలి. అందుకే ఈ మా ప్రయత్నాలు. ప్రతి నెల ఏదో ఒక విధంగా ఈ రీసెర్చ్ సెంటర్ ద్వారా మీటింగ్ ఏర్పాటు చేసి ఒక చక్కని టైటిల్తో అనేకులకి వాక్యాన్ని నేర్పించాలని ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారంటే ఇదే. దేవుడు రాయించాడు, ఆ రాయబడిన సంగతులు సమాజంలోనికి వెళ్ళాలి. కానీ బైబిల్లో లేనివే సమాజంలోనికి వెళ్ళిపోతున్నాయి. బైబిల్లో లేనివే నేడు క్రైస్తవ్యం అంతా చేస్తున్నారు. ఇక క్రిస్మస్ అనగానే యేసుక్రీస్తు పుట్టినరోజు. ఈ యేసుక్రీస్తు పుట్టినరోజు డిసెంబర్ 25 అని బైబిల్లో ఉందా అంటే, కానీ ప్రపంచమంతా డిసెంబర్ 25 క్రిస్మస్, క్రీస్తు పుట్టినరోజు, క్రీస్తు పుట్టిన దినము, క్రీస్తు పుట్టాడు అని ఆ రోజును పండగలా సెలబ్రేట్ చేసుకోవడం మనం చూస్తున్నాం. ఇలా ప్రతీదండి, కేవలం క్రిస్మసే కాదు. ఏదో మనం ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి మీకు అర్థమవుతుందని ఆ విషయాన్ని ఎత్తుకొని చెప్తున్నాను. దేవుడు ఒకటి రాయించాడు, నేడు క్రైస్తవ్యం మరొకటి చేస్తుంది. దేవుడు ఒకటి చెప్పాడు, మనమంతా ఇంకొక దారిలోకి వెళ్ళిపోయాం. మానవ జీవితం, మనిషి జీవితం ఎలా ఉండాలని దేవుడు అనుకున్నాడో దానికి విరుద్ధంగా నేడు భూమి మీద మనుషులందరూ జీవిస్తున్నారు. అందులో క్రైస్తవులు కూడా దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతున్నామా అంటే ఎక్కడా కూడా ఉండదు. చూడండి, దేవుడు ఏదైతే చెప్తాడో అది చేయం, కానీ దేవుడు ఏదైతే వద్దంటాడో అవి చేయడానికే అలవాటు పడింది నేడు క్రైస్తవ్యం. చాలా భిన్నమైన బోధలు, చాలా భిన్నమైన అభిప్రాయాలు, ఎవరికి తోచింది వాళ్ళు చేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అందుకే ప్రతిసారి ఇక్కడ మీకు మీటింగ్ ఏర్పాటు చేసిన ఒక చక్కటి టైటిల్తో, ఒక మంచి అంశంతో మనల్ని జ్ఞానవంతులుగా చేయాలని, దేవుడు మనకిచ్చిన ఈ జ్ఞాన గ్రంథంలో ఉన్న జ్ఞాన సంగతులన్నీ మనకు నేర్పించాలని ఇక్కడ వాళ్ళ ప్రయాస. నేర్చుకుందాం ఈరోజు కూడా మంచి విషయాన్ని. క్రీస్తు వంశావళిలో చేరావా? నిజంగా యేసుక్రీస్తు వంశావళిలో మనం అందరము చేరాలా? యేసుక్రీస్తుకు వంశావళి ఉందా? అసలు యేసుక్రీస్తు వంశావళి ఏంటి? నిజంగా ఈ విషయాలన్నీ నేడు క్రైస్తవ్యం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉందో, దానివల్ల ఎలాంటి లాభమో, వంశావళిలో చేరామా లేదా, ఒకవేళ చేరకపోతే మనకేమైనా నష్టమా, ఈ విషయాలన్నీ మనకు తెలియాలి అంటే నిజంగా ఈరోజు ఈ పాఠం వినాలి. పాఠం వింటేనే అసలు దేవుడు ఏమనుకుంటున్నాడో, క్రీస్తు గురించి, ఆయన వంశా గురించి మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడో ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. పిల్లరా, ఇక మనం బైబుల్ చదువుతున్నప్పుడు నేడు క్రిస్మస్ జరుపుకుంటున్న క్రైస్తవులందరూ కూడా ఈ క్రిస్మస్ సీజన్లో చాలా ప్రాంతాల్లో, లేదంటే చాలా చర్చ్లలో క్రిస్మస్ నాటకం అని వేస్తుంటారు. అవునా? క్రీస్తు పుట్టిన దినాన్ని ఒక నాటక రూపంలో వేస్తుంటారు. ఈ నాటక రూపంలో వేసినప్పుడు ఒక యేసుప్రభు పశువుల పాకలో పుట్టాడని ఒక పశువుల పాక సెట్ వేస్తారు. అవునా? ఆ తర్వాత మరియమ్మ, ఒక పక్క హేరోదు రాజు, మరొక పక్క జ్ఞానులు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఇవన్నిటినీ మనము ఒక నాటక రూపంలో ప్రదర్శిస్తున్నప్పుడు అసలు సమాజం ఏమనుకుంటుంది?
అక్కడ ఏదైతే మనం చేస్తున్నామో అదే నిజం అనుకుంటుంది. అవునా? మనం ఏదైతే చేస్తున్నామో నిజంగా క్రీస్తు పుట్టుక ఇలాగే జరిగిందేమో, క్రీస్తు ఈ విధంగానే పుట్టాడేమో, క్రీస్తు జన్మ ఈ విధంగానే జరిగిందేమో. అందుకే కదా మీరు ఎక్కడైనా చూడండి, షాపింగ్ కాంప్లెక్స్లో, షాపింగ్ మాల్స్లో ఈ క్రిస్మస్ తాతతో పాటు మరో పక్కన ఏముంటుందంటే ఒక పశువుల పాక ఉంటుంది. ఈ పశువుల పాక ఎందుకు వచ్చింది చెప్పండి? మనం వేస్తున్న నాటకాల వల్లనే, మనం వేస్తున్న ఈ స్కిట్ల వల్లనే. ప్రతి సంవత్సరము క్రిస్మస్కి ఖచ్చితంగా క్రిస్మస్ కిట్ అనేస్తారు. అందులో ఏముంటుంది? పశువుల పాక. ఎందుకు పశువుల పాక ఉంటుంది చెప్పండి? యేసుక్రీస్తు వారు పశువుల పాకలో జన్మించాడు. నిజంగా మనం ఆలోచిస్తే అసలు యేసుక్రీస్తు వారు పశువుల పాకలో జన్మించారా? ఆయన ఎక్కడ జన్మించాడని దేవుడు రాయించాడు? బైబిల్ మనము చదువుతున్నాము, చదువుతూ మరలా సమాజానికి తప్పే బోధిస్తున్నాం. దేవుడు రాయించిన దాన్నే ప్రపంచానికి మనము తెలియజేస్తున్నాం. మన చేష్టల వలన, మన క్రియల వలన. మనం ఏది చదువుతున్నామో ఆ చదివింది మనం ఆలోచించట్లేదు. ఆలోచించకపోగా మనం ఒక తప్పును లోకానికి తెలియజేస్తున్నాం. దేవుని ఆవేదన అదే. అందుకే ఈ వాక్యాన్ని మనకిచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. యెహోవా గ్రంథంను పరిశీలించి చదువుకోండి, దివారాత్రంలో దీన్ని ధ్యానించండి అన్నాడు. దేవుని వాక్యాన్ని మనం చేతుల్లో పట్టుకున్నాం, కానీ దీన్ని ఎవరు పరిశీలించి చదవడానికి మాత్రము ఆసక్తి చూపించట్లేదు. దీన్ని ధ్యానించాలన్న ఆసక్తి కూడా మనకు రావట్లేదు. కానీ బైబిల్లో ఉన్న ప్రతి సందర్భాన్ని చక్కగా ఆలోచించి ధ్యానిస్తే కానీ అసలు దేవుడు ఏ విషయాన్ని అయితే మనకు తెలియజేయాలనుకున్నాడో అది మనకు అర్థం కాదు. నిజంగా ఈ దేవుడే ఒకవేళ అనుకుంటే, దేవుడే మనకు ఒకవేళ చెప్పాలి అనుకుంటే యేసుక్రీస్తు వారి జన్మదినం పలానా తేదీన జరిగింది అని చెప్పవచ్చు. అవునా? ఆయన చెప్పాలనుకుంటే ఒక రోజు, ఆ రోజు ఇదే అని చెప్పొచ్చు. కానీ ఎందుకు చెప్పలేదు చెప్పండి? ఆ రోజును దేవుడు ఎందుకు స్పెసిఫై చేయలేదు బైబిల్లో? ఆ రోజును దేవుడు ఎందుకు రాయించలేదు? డిసెంబర్ 25నే యేసుక్రీస్తు వారు పుట్టారని రాయించడం అదేమన్నా పెద్ద విషయమా దేవునికి? కాదు కదా. రాయించుండొచ్చు. ఒకవేళ ఆయన రాయించాలనుకుంటే ఆ రోజును రాయించుండొచ్చు, కానీ కావాలనే రాయించలేదు. ఆ విధంగా రాయించాలనేది ఆయన ఉద్దేశం కాదు. ఆయన జన్మ ఎందుకు జరిగిందో మానవ ప్రపంచమంతా ఆలోచించాలి. ఆయన పుట్టిన దినాన్ని కాదు. ఆయన ఏ రోజు పుట్టాడో మానవ సమాజానికి అవసరం లేదు. ఆయన ఎందుకు పుట్టాడో కావాలి. ఆయన పలానా రోజు పుట్టాడో ఆ పుట్టినరోజు ఆ రోజు ఏంటో అది మానవులందరికీ తెలిస్తే మనుషులందరూ వారి పుట్టినరోజు జరుపుకుంటున్నట్టుగా యేసుక్రీస్తు వారి పుట్టినరోజు కూడా ప్రపంచమంతా ఘనంగా జరిపించాలని దేవునికి తెలియకనా ఆ రోజు రాయించింది? కాదు కదా. ఆయన రాక ఉద్దేశం ఏంటో మానవ సమాజానికి అర్థం కావాలి. డేట్ రాశాడు అనుకోండి దేవుడు, రాయకపోతేనే ఏదో రాసినట్టుగా ప్రతి సంవత్సరం 25వ తారీఖు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం క్రిస్మస్. ఒకవేళ రాయకుంటేనే నెల నుండి స్టార్ట్ చేసాం. ఒకవేళ రాస్తే ఇంకా ఎలా ఉంటుంది? అలాగని ఈ 21వ శతాబ్దంలో యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి చాలామంది ఎగతాళి చేస్తున్నారు. ఏమని? ఛాలెంజ్లు చేస్తున్నారు. ఏమని? 25నే పుట్టాడని మీరు చూపించండి, మీకు ₹1,00,000 ఇస్తామని సవాళ్ళు విసురుతున్నారు. ఎవరు? యేసుప్రభు అంటే గిట్టని వాళ్ళు, క్రైస్తవ్యం అంటే గిట్టని వాళ్ళు. ఇవన్నీ దేవునికి తెలుసా? అయినా రాయించలేదు. నా పిల్లలు వాళ్ళు ఒకవేళ నేను రాయిస్తే వాళ్ళ నోరు మూయిస్తారు అని తెలుసు దేవునికి, అయినా దేవుడు రాయించలేదు. ఎందుకు రాయించలేదు చెప్పండి? ఆయన ఎప్పుడు పుట్టాడో అవసరం లేదు మానవ సమాజానికి. ఆయన ఏ డేటు పుట్టాడో ఈ ప్రపంచానికి అవసరం లేదు. ఆయన ఎందుకు పుట్టాడో కావాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో ఆ విషయం సమాజం అంతటికీ అర్థం కావాలి. ఆయన పుట్టాడని శాంటాక్లాజులు పెడుతున్నారు, ఆయన పుట్టాడని పశువుల పాకేస్తున్నారు, ఆయన పుట్టాడని షాపింగ్ మాల్స్ క్రిస్మస్ సంబరాలతో మీకు ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇవన్నీ వీటి గురించి కాదు కదా యేసుక్రీస్తు వారు పుట్టింది. ఆయన పుట్టిన కారణం ఏంటో ఈ మానవ సమాజం అంతా గ్రహించాలి అంటే ఆయన ఎందుకు పుట్టాడో సమాజానికి తెలియజేయాలి. ఆయనను ఎందుకు దేవుడు ఈ భూమి మీదకి పంపించాడో ఆ విషయాన్ని సమాజానికి తెలియజేయాలి. అది తెలియజేసేవారు ఎవరు? అది తెలపాల్సింది ఎవరు? మనమే. ఆయన రాయించిన గ్రంథాన్ని చేతుల్లో పట్టుకున్న మనమే.
ఈ బైబిల్ గ్రంథాన్ని చదివితే అందులో ఉన్న విషయాలు మనకు అర్థమైతే, యేసుక్రీస్తు వారి జన్మ ఎందుకు జరిగిందో మనకు తెలిస్తే అప్పుడు కదా మనం లోకానికి ప్రకటించేది, అప్పుడు కదా లోకానికి తెలియజేసేది. ఆయన ఎందుకు పుట్టాడో తెలిస్తే ఆ కారణాన్ని మనం లోకమంతటికి ప్రకటిస్తామని దేవుడు ఉద్దేశించే ఆయన జన్మదినాన్ని రాయించలేదు. కానీ నేడు క్రైస్తవ్యము దేవుని ఆలోచనలు ఏంటి, దేవుని సంకల్పం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకు పుట్టించాడు, ఆ పుట్టుకను ప్రపంచమంతా ఏ విధంగా ప్రకటించాలి, ఇవేవి ఆలోచించట్లేదు. ఆయన పుట్టాడు కాబట్టి లోకంలో అందరికీ బర్త్డేలు చేస్తున్నట్టుగా ఆయనకు కూడా బర్త్డేలు చేయాలి. క్రిస్మస్, యేసుక్రీస్తు వారు పుట్టిన దినం, పలానా రోజు పుట్టాడు, ఆ రోజు అందరము చక్కగా కొత్త బట్టలు వేసుకోవాలి, పిండి వంటలు వండుకోవాలి, స్టార్ పెట్టుకోవాలి, పశువుల పాకేయాలి, శాంటాక్లాస్ బహుమతులన్నీ పంచాలి. ఇవే లోకంలో ప్రాచుర్యం అయిపోయాయి. అన్యజనులకు కూడా ఈ విషయాలే అందాయి. కానీ ఆయన ఎందుకు జన్మించాడో ఈ భూమి మీద, ఎందుకు ఆయన దేవుడు ఈ భూమి మీదకి పంపించాడో, అసలు యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద రాక వెనకాల దేవుని సంకల్పం ఏంటో నిజంగా ఆలోచిస్తే, చివరిగా నేను ముగిస్తాను, యేసుక్రీస్తు వారిని మనలా ఈ భూమి మీదకి పంపించాలనుకున్నాడు కదా. అసలు ఆయన ఎప్పుడు పంపించాలనుకున్నాడు? దేవుడు ఈ భూమి మీదకు యేసుక్రీస్తు వారిని ఎప్పుడు పంపించాలనుకున్నాడు? ఒక్క విషయం, ఒకటే మాట చదివి ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూద్దాం ప్రియులరా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం 19 కూడా చదువుదాం. 19, 20 వచనాలు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన అనగానే ఇక్కడ ఎవరు? క్రీస్తు, యేసుక్రీస్తు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. ఎప్పుడంట? యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకు పంపించాలని ఎప్పుడు అనుకున్నాడు దేవుడు? జగత్తుకు పునాది వేయబడక మునుపే. ఈ జగత్తుకు పునాది వేయబడి, ఈ జగత్తు పుట్టి, ఈ సృష్టి పుట్టి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అయిందని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎప్పుడు నియమించుకున్నాడు దేవుడు అంటే జగత్తు పునాది వేయబడక మునుపే. అంటే ఈ సృష్టి పుట్టక ముందే ఆయన కావాలని కోరుకొని ఆయనను ఒక పని మీద నియమించి ఈ భూమి మీదకి పంపించాలనుకున్నాడు. ఆ పంపించిన దినమే ఇదిగో మనం అందరం ఇప్పుడు క్రిస్మస్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. ఆ దినము డిసెంబర్ 25 కాదు. ఆయనని భూమి మీదకి పంపించాలనుకున్న దినము మనము సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా డిసెంబర్ 25 కాదు. ఒక దినాన్ని నిర్ణయించుకున్నాడు, ఆ దినాన్ని పంపాడు. కానీ ఆ దినాన్ని పంపాలని సుమారు మన యేసుక్రీస్తు వారు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందంటే కేవలం 2000 సంవత్సరాలు మాత్రమే అయింది. మనకందరికీ తెలుసు కదా, 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు పుట్టాడు ఈ భూమి మీద. ఆయన జన్మ జరిగింది. కానీ ఆయన జన్మ జరగాలని దేవుడు ఎప్పుడు అనుకున్నాడు? ఈ సృష్టి పుట్టక ముందే, కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితమే. ఎందుకు ఆయన దేవుడు కోట్ల సంవత్సరాల ముందే ఆయన పుట్టాలని ఆయన నియమించుకొని 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి పంపించాడంటే పైన చెప్పాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితిరి. క్రీస్తుని నమ్మి క్రైస్తవ్యంలోనికి వచ్చిన మనల్ని అందరినీ దేవుడు విమోచించాడు క్రీస్తు రక్తం చేత. అంటే మనకందరికీ విమోచన జరగాలని దేవుడు చేసిన ఆలోచన ఎప్పటిదంటే జగత్తు పునాది వేయబడక మునుపే. అప్పటికి మనుషులందరూ ఎవరైనా భూమి మీద పుట్టారా అంటే పుట్టలేదు. మనల్ని విమోచించాలనుకున్నాడు కదా. మనమేమైనా ఉన్నామా అంటే అప్పటికి మనము లేము. మన కళ్ళ ఎదురుగా ఉన్న ఈ సృష్టి లేదు. కానీ ఇవన్నీ లేనప్పుడే దేవుడు క్రీస్తును నియమించి ఆ తర్వాత జగత్తును కట్టి అందులోనికి మనుషులందరినీ పంపించి వాళ్ళందరి పాపాలను తీసివేయడానికి, విమోచించడానికి ఆయన్ను పంపిస్తున్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక ముందు ఆలోచించిన ఆలోచన ఈ సమాజానికి అర్థం కావాలి. మరి అది చెప్పేవారు ఎవరు?
యేసుక్రీస్తు పుట్టాడనగా 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు, 25వ రోజున పుట్టాడు. ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవడము, ఆ తర్వాత మరలా మన పనుల్లో పడిపోవడం. కానీ ఆయన పుట్టుక జరిగింది, ఆయన ఈ భూమి మీదకి వచ్చింది, ఆ జన్మ జరగాలని దేవుడు ఎప్పుడు కోరుకున్నాడు, ఎందుకు కోరుకున్నాడు, ఎప్పుడు నియమించబడ్డాడు, ఈ విషయాలన్నీ మానవ సమాజానికి చెప్పేదెవరు, మానవ సమాజానికి తెలియజేసేవారు అంటే మనమే. మన చేతుల్లో దేవుడు అందుకే ఈ బైబిల్ పెట్టాడు. మనకు తెలియదు యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టాడు, మనకి తెలియదు ఎందుకు పుట్టాడో, మానవ సమాజానికి తెలియదు దేవుడు ఎందుకు పంపించాడో, ఆయన ఎందుకు పంపించాలనుకున్నాడో, అవన్నీ చెప్పాల్సింది మనమే. కాబట్టి ఈ బైబిల్లో ఉన్న సంగతులు మనకు నేర్చుకోవాలి. ఈ బైబిల్లో ఉన్న సంగతులు మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. అందుకే మన చేతుల్లో పెట్టాడు దేవుడు. ఇందులో ప్రతి విషయాన్ని రాయించాను. ఇప్పుడు మనకు పేతురు పత్రిక రాయించకపోతే ఆయన అప్పుడు నియమించబడ్డాడు, అప్పుడే మన కోసం ఏర్పాటు చేయబడ్డాడన్న సంగతి మనకు తెలుస్తుందా? అవన్నీ నేర్చుకోవాలి, అవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నిటి మీ గురించిన మీకు అవగాహన ఉండాలి. మీ కొరకే నేను ఆయనను జగత్తు పునాది వేయబడక ముందే నియమించాను. అప్పుడు నియమించుకున్న నేను ఈ సృష్టి అంతటిని కట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత ఆదాం తర్వాత హవ్వని, ఆ తర్వాత ఆయా తరాల్లో అందరినీ, ఇదిగో ఈ తరంలో మనల్ని అందరినీ విమోచించడానికి యేసుక్రీస్తు వారిని 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి పంపించాడు. కాబట్టి దేవుని ఆలోచన, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశాలు, దేవుడు మానవ సమాజంపై పెట్టుకున్న ఆలోచనలు, యేసుక్రీస్తు వారి జన్మ వెనకాల ఉన్న ఉద్దేశం, ఇవన్నీ ప్రతిదీ దేవుడు మనకు రాయించిన ఈ పుస్తకంలో ఉంది. అది చదివితే మనకు అవన్నీ అర్థమవుతాయి, అది చదివితే మనకు అన్నీ తెలుస్తాయి. అప్పుడు దేవుని ఉద్దేశాన్ని బట్టి మనం జీవించవచ్చు, దేవుని ఉద్దేశాన్ని బట్టి మనము ఈ లోకంలో దేవునికి ఇష్టంగా బ్రతుకోవచ్చు. అందుకే మన చేతుల్లో పెట్టాడు. కాబట్టి ఈ బైబిల్ని మనం ప్రతిరోజు చదవాలి, ధ్యానించాలి. భక్తులందరూ ధ్యానించారు, అందుకే వాళ్ళ జీవిత సత్యాలు వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు దేవుని కొరకు గొప్పగా బ్రతికారు, మనకు మాదిరిగా ఉన్నారు. మనం కూడా మన చేతుల్లో దేవుడు పెట్టిన ఈ బైబిల్ని ఏదో నామమాత్రంగా కాకుండా, క్యాలెండర్లో ఒక వచనం చూసి వెళ్ళకుండా, ఇందులో ఉన్న విషయాలన్నీ మనకు అర్థం కావాలనే మన చేతుల్లో పెట్టాడు, మనకు అర్థమయ్యే భాషలో. అందులో ఈరోజు మనకు ఒక మంచి అంశం, క్రీస్తు వంశావళిలో చేరావా, విందాం. చక్కటి జ్ఞాన సంగతులు నేర్చుకున్న తర్వాత, అదంతా విన్న తర్వాత నిజంగా బైబిల్ మనం ప్రతిరోజు చదవాలి, చాలా విషయాలు బైబిల్లో నేర్చుకోవాలి అని మీకే అర్థమవుతుంది. కాబట్టి ముఖ్య ప్రసంగాన్ని మనం విందాం.